శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు సాయంత్రం లోపు ఒక వార్తను అయితే వినబోతున్నారు వృశ్చిక రాశి వారి జాతకులు. అది మిమ్మల్ని ఎంతగానో వేధిస్తున్నటువంటి విషయమో ఆ యొక్క విషయం గురించి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అయితే అసలు వృశ్చిక రాశి వారి జాతకులు రేపు సాయంత్రం లోపు వినవస్తున్న ఆ యొక్క వార్త శుభవార్త అశుభవార్త అనేది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారి జాతకులు కన్న కలలు సాకారం చేసుకోవడానికి మీ యొక్క తపన ఎక్కువగానే ఉంటుంది, పట్టుదల ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా బలహీనం చేసేసాయి. ఎంత కష్టపడినా ప్రతిఫలితం రాక మానసిక కృంగుబాటు ఎక్కువైపోతుంది. అయితే వృశ్చిక రాశి వారి జాతకులు ఇప్పటి వరకు సీత కన్ను చూసిన భగవంతుడు మిమ్మల్ని ఇక నుంచి కూడా మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా మీరు చేసే పనులకు ఖచ్చితంగా ప్రతిఫలితాన్ని రెట్టింపుగా ఇవ్వబోతున్నాడు. మీ యొక్క జీవితం అయితే తప్పకుండా మారబోతుంది. అయితే ఆర్థికంగా కాదండి, మానసికంగా కూడాను మీకు చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నింటికి కూడా ఇక నుంచి చెక్ పడబోతుంది. అందులోన రేపు సాయంత్రం లోపు మాత్రం ఒక మంచి వార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని మనసుకు హాయిగా ఉండేలాగా చేస్తుంది. చాన్నాళ్ల తర్వాత మానసిక సంతృప్తి కలుగుతుంది. ఈ వార్త విన్న వెంబడే మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇది అక్షర సత్యమో. మీకు మీ ప్రియమైన వారికి చిన్న చిన్న సమస్యలు ఉండి ఉండవచ్చును. ఆ సమస్యల తాలూకా గట్టెక్కబోతున్నారు వృశ్చిక రాశి వారి జాతకులు. మీ ప్రియమైన వారు అంటే జీవిత భాగస్వామి కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, లేదా సన్నిహితులు కావచ్చు, లేదా మీరు బాగా కోరుకునే వ్యక్తులు ఎవరైనా కావచ్చును. మీకు ఉన్నటువంటి కోపావేశాల రీత్యా వారిని ఒక మాట అనేసి ఉంటారు, లేదా ఏదైనా అపార్థమే సంభవించి ఉండవచ్చును. అప్పటి నుంచి మీకు వారికి మధ్యన దూరం పెరిగిపోయింది, వైరం పెరిగిపోయింది. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ఈ రోజున అబద్ధాల గోడలు కూల్చివేయబోతున్నారు. సాయంత్రం లోపు వారి నుంచి శుభవార్తను పొందుకోబోతున్నారు. వారు మిమ్మల్ని వచ్చి ప్రత్యక్షంగా కలుస్తారు. వారు అపార్థం చేసుకున్నందులకు గాను ఎంతగానో చింతిస్తారు. మీరు వారు కలిసి ఈ రోజున నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారు. చక్కగా అలా షికారికి కూడా వెళ్ళబోతున్నారు. ఇలా జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులకు. ఇదంతా భగవంతుని అనుగ్రహం అని చెప్పాలి. అలాగే అలా వచ్చిన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తూనే ఎన్నో శుభవార్తలు కూడా మోసుకొస్తారు. వారి యొక్క ఆలోచనలతో మీ యొక్క ఆలోచనలు కూడాను చాలా వరకు ప్రభావితం అవుతాయి. తత్ఫలితంగా మీ ఆర్థిక సమస్యలు కూడాను ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఇదంతా భగవంతుని చిత్తము. అందుకే ఇలా జరుగుతుంది. వృశ్చిక రాశి వారి జాతకులు మీరు ఏ మాత్రము కూడాను అప్రమత్తంగా ఉన్నా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయము అవగతమవుతుంది. కావున అన్నింటా కూడాను ఆచితూచి ఆలోచించి వ్యవహరించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.